మంగళగిరి రాజు సెంటర్ సమీపంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేస్తున్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి 21వ తేదీ శనివారం ఉదయం 11:45 అత్యంత వేడుకగా జరగనుంది. ఈ మేరకు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. శుక్రవారం ఉదయం 2 రామ మందిరాల వద్ద స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం, అలాగే సాయంత్రం దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషి స్వామివార్ల దేవస్థానంలో గణపతి పూజ, మూలమూర్తి హోమం, ధ్వజారోహణం ఘనంగా జరిగాయి. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. ఈ ఉత్సవానికి శాశ్వత కైంకర్య పరులుగా మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం వారు వ్యవహరించారు. శనివారం ఉదయం జరిగే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆత్మీయ స్వాగతం పలికింది. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా ఉంది. అదే రీతిలో మనం కొత్తగా నిర్మించుకున్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల ఈ దేవాలయం నందు ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం 21వ తేదీ శనివారం ఉదయం 11:45 అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కళ్యాణ మహోత్సవాన్ని. దానికి ముందు రోజైనటువంటి ఈరోజు శుక్రవారం రాత్రి ధ్వజారోహణం. ఇది దాదాపుగా చాలా చోట్ల శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వార్ల దేవాలయాలు ఉంటాయి, కానీ ధ్వజస్తంభం ఎక్కడా కూడా ఉండదు. ఇక్కడ మనం ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసుకొని సంప్రదాయబద్ధంగా ఏదైతే స్వామివారికి మనం గౌరవంగా జరపాలో అవన్నీ కూడా ఇవాళ అవకాశాన్ని మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ వారికి కల్పించడం జరిగింది. ప్రాంగణంలో వేయించేసి ఉన్న భద్రావతి సమేత భావనాఋషి స్వామివారికి ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ అయినటువంటి మాకు పట్టణ పద్మశాలి సంఘం వారు కలగజేశారు. గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా మాకు ఈ సేవను మాకు అందించారు. వారు కైంకర్యపరులుగా మాకు చోటు కల్పించారు. ఇక్కడ మేము వారికి సంఘ ప్రతి సభ్యునికి పెద్దలకు అందరూ కూడా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సభ్యుల తరఫున ధన్యవాదాలు ముందుగా తెలియపరచుకుంటున్నాం. प्लेट दिया ना, प्लेट हटाता हूँ. ఏసి మీరు వచ్చేస్తే కైకిన పనులు చేస్తారు.